డియర్ ఫ్లైయర్స్, మీరు ప్రయాణించాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా? మీరు బుక్ చేసుకున్న విమానం డిలే అయిందా? ఒకవేళ టికెట్స్ క్యాన్సిల్ అయితే వాటి రీఫండ్ మాట ఏంటి? పూర్తిగా రీఫండ్ చేస్తారా? ఛార్జీలు వసూలు చేస్తారా? అసలు డీజీసీఏ చెబుతోందేంటి? ఎయిర్లైన్స్ చేస్తున్నదేంటి? ఇండిగో ఎయిర్లైన్స్ ఇచ్చిన జలక్కు విమాన ప్రయాణికుడు ఇప్పట్లో కోలుకోలేడు. అంత దారుణంగా జనాన్ని నిండా ముంచింది ఆ సంస్థ. అంతేనా, విమానయాన సంస్థల నిలువు దోపిడీ పైకి కనిపించని కముకు దెబ్బ. విమాన ప్రయాణికుల్ని ఎలా దోపిడీ చేయొచ్చో వాటి క్యాన్సిలేషన్ విధానం చూస్తే అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే ఫ్లైట్ బుక్ చేసుకుంటామో అప్పుడే మనకు తెలియకుండానే ఆల్ రైట్స్ ఎయిర్లైన్స్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. కర్మ కాలి ఫ్లైట్ క్యాన్సిల్ అయినా, మనం ఏదైనా ఇష్యూ వచ్చి క్యాన్సిల్ చేసుకున్నా మనం కట్టిన డబ్బు మనది కాదు. టీడీసీఏలో కనిపించిన ఏ రూలు ఎయిర్లైన్స్ రూల్స్ లో ఉండదు. అంతా విమానయాన సంస్థల రూల్సే. యూజర్ డెవలప్మెంట్ పేరుతో దోపిడీ, ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు పేరుతో దోపిడీ, సీటు పేరుతో దోపిడీ, బ్యాగేజ్ వెయిటేజ్ పై దోపిడీ, పొరపాటున పేరు తప్పుపడి సరిచేసిన దోపిడీ. ఇలా ఒకటేంటి, దోపిడీకి నిలువెత్తు రూపంలో ఎయిర్లైన్స్ మారాయి. థర్డ్ పార్టీ బుకింగ్స్ అయితే అడ్డగోలుగా దోచేస్తాయి. టికెట్ బుక్ చేసిన వెంటనే క్యాన్సిల్ చేసినా జీరో రీఫండ్. ఇందులో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అస్సలు లేవు అంటాయి. ఫ్యూయల్ సేవింగ్ కోసం ప్యాసింజర్ బ్యాగేజ్ వెయిట్ ను రోజు రోజుకు తగ్గించేయడం ఈ దోపిడీలో మరో లేయర్. రీఫండ్స్ ఎప్పుడు ఇవ్వాలి అన్నది డీజీసీఏ పర్టికులర్ టైం ఫ్రేమ్ సెట్ చేసినా ఇన్ టైమ్ లో రీఫండ్ రాదు. అంతా వాటి దయ మన ప్రాప్తం. ఇదంతా చాటుమాటుగా జరుగుతున్న వ్యవహారమేం కాదు. ఆన్ రికార్డ్ పబ్లిక్ గా మన సివిల్ ఏవియేషన్ సాక్షిగా జరుగుతున్న అతి పెద్ద దోపిడీ. అసలు డీజీసీఏ క్యాన్సిలేషన్ పాలసీ ఎలా ఉంటుందో ప్రయాణికులు ఒక్కసారైనా గమనించారా? ఏవియేషన్ సంస్థలు మన డబ్బుల్ని ఎలా దోచుకుంటున్నాయో తెలుసా? ఒకసారి డీజీసీఏ రూల్ బుక్ ఓపెన్ చేస్తే 48 గంటల్లో టికెట్ రద్దయితే నో ఛార్జెస్. ట్రావెల్ ఏజెంట్ లేదా పోర్టల్ ద్వారా బుకింగ్ చేసిన రీఫండ్ బాధ్యత ఎయిర్లైన్స్ దే. అంటే ఏజెంట్లు ఎయిర్లైన్స్ తరపున పనిచేసే ప్రతినిధులుగానే చూడాలని డీజీసీఏ స్పష్టం చేసింది. ఒకవేళ ప్రయాణికుడు పేరు టైప్ చేసే సమయంలో పొరపాటు జరిగితే 24 గంటల్లోపే దాన్ని సరిచేస్తే అదనపు ఛార్జీలు తీసుకోకూడదు. అంతేకాదు, ప్రయాణికుడికి 48 గంటల లుకిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీరు టికెట్ బుక్ చేసిన వెంటనే పొరపాట్లు గుర్తించినా, ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చినా, లేకపోతే తక్కువ ధరలో మరో ఆప్షన్ ఉన్నా 48 గంటల్లో ఫ్రీగా క్యాన్సిల్ చేసుకునే హక్కు ఉంది. అయితే ఇది డిపార్చర్ టైం డొమెస్టిక్ ఫ్లైట్స్ 5 రోజుల లోపు ఉండాలి. ఇంటర్నేషనల్ డిపార్చర్స్ 15 రోజుల లోపు ఉంటే లుకిన్ ఆప్షన్ వర్తిస్తుంది. అంతేకాదు, రీఫండ్ టైం ను కూడా డీజీసీఏ ఫ్రేమ్ సెట్ చేసింది. క్యాష్ పేమెంట్ చేస్తే రీఫండ్ ఆన్ స్పాట్ ఇవ్వాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే 7 రోజుల్లో తిరిగి ఇవ్వాలి. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. అంతేకాదు, క్రెడిషియల్ ఆప్షన్ అంటే రీఫండ్ ఆప్షన్ ప్రయాణికుడిదే, ఎయిర్లైన్స్ నిర్ణయం కాదని డీజీసీఏ స్పష్టం చేసింది. ఎయిర్ ఫేర్ బ్రేకప్ ఛార్జెస్ చూస్తే బేస్ ఫేర్, ఫ్యూయల్ ఛార్జెస్, ట్యాక్సెస్, ఫీజ్, ఎయిర్లైన్స్ ఛార్జెస్ ఇవి మాత్రమే వసూలు చేయాలి. కానీ అలా జరగడం లేదు. ఒకసారి ఈ క్యాన్సిల్ అయిన టికెట్ ను గమనించండి. డీజీసీఏ సెట్ చేసిన రూల్ ఏంటి, ఎయిర్లైన్స్ వసూలు చేస్తున్నదేంటి గమనించారా? సీట్ ఫీ, ఏవియేషన్ సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటూ మనం ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. అంతేకాదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే క్యాన్సిల్, డిలే ఇలా ప్రతిదీ ప్రయాణికుడికి తెలియజేయాలి. అలాగే రిటర్న్ నోటీస్ మస్ట్ అండ్ షుడ్ గా కాంపెన్సేషన్ రూల్స్ లో ఫ్రేమ్ చేయాలి. కానీ అలా జరుగుతోందా? ఇదే కాదు, విమానాన్ని షెడ్యూల్ సమయానికి నడపకపోయినా లేదా సర్వీస్ ను రద్దు చేసినా ప్రయాణికులు పూర్తి రీఫండ్ అందుకోవచ్చు. లేదంటే ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఆ తరువాత అందుబాటులో ఉండే విమానానికి టికెట్ రీబుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. టికెట్ డబ్బుల్ని తిరిగిచ్చే బాధ్యత విమానయాన సంస్థలదే. ప్రయాణికులు ఏ విధంగా అయితే చెల్లింపులు చేశారో అదే విధంగా రీఫండ్ చేయాల్సి ఉంటుంది. భారత్ లో దేశీయ విమాన సర్వీసులు 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల హక్కులు అమల్లోకి వస్తాయి. అంతర్జాతీయ సేవల విషయంలో సాధారణంగా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతేనే నియమాలు వర్తిస్తాయి. ఆలస్యం 2 గంటలు దాటితే వెంటనే విమాన సంస్థలు ప్రయాణికులకు ఉచిత భోజనం, అల్పాహారం అందించాలి. అలాగే ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ కోసం కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలి. ఒకవేళ ఫ్లైట్ ఆలస్యం రాత్రంతా కొనసాగితే సంస్థలు తప్పనిసరిగా ప్రయాణికుల కోసం హోటల్ వసతి, ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కు, తిరిగి హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ కు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే పరిహారం కూడా పొందొచ్చు. డొమెస్టిక్ ఫ్లైట్లకైతే 5,000 నుంచి 20,000 వరకు పరిహారం పొందొచ్చు. అంతర్జాతీయ విమాన సర్వీసులకు యూరోప్ లాంటి కంట్రీస్ కు వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఆలస్యమైతే 60,000 వరకు రీఫండ్ పొందే అవకాశం ఉంది.
ఒకవేళ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే మీ టికెట్ మొత్తాన్ని విమానయాన సంస్థ పూర్తిగా తిరిగి చెల్లించాలి, లేదా మరో విమానంలో ప్రయాణాన్ని ఏర్పాటు చేయాలి. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో జరిగిన ఆలస్యాలకు మాత్రం పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతికూల వాతావరణం సమయంలో రీఫండ్ పొందలేరు. ఇలా ప్రతిదీ డీజీసీఏ రూల్ బుక్ లో ప్రేమై ఉంది. కానీ ఇవేవి కూడా ఎయిర్లైన్ సంస్థలు పట్టించుకోవడం లేదు. డీజీసీఏ రూల్స్ పేపర్లో అచ్చేసి కళ్ళున్నా చూడలేని పరిస్థితిలో ఉంది. సివిల్ ఏవియేషన్ దాని దారి దానిది. ఇవేవి పట్టించుకోలేని పొజిషన్లో కేంద్ర ప్రభుత్వం. ఇలా అన్ని వ్యవస్థలు కలిసి ప్రయాణికుణ్ణి జోకర్ను చేసేసాయంటున్నారు నిపుణులు. డియర్ ప్లేయర్, రీఫండ్ మన హక్కు. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించడం మన హక్కు. ఇప్పటికైనా మీ హక్కులపై గళమెత్తండి. ఇండిగో లాంటి సంస్థల నిలువు దోపిడీని నిగ్గదీసి అడగండి.